తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. గత 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ ఉండటంతో జనాలు వణికిపోతున్నారు. ఉదయం వేళ పొగమంచుతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా కూడా మంచు తగ్గడం లేదు. దీంతో బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. హైదరాబాద్లోనూ చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో నగర వాసులు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది హాస్పిటల్స్ పాలవుతున్నారు. ఒక్క నిమిషం వస్తుంది. పాత 5 వరకు ఉంటాయి కానీ వేరే ఇక తెలంగాణలో అయితే సాయంత్రం అయిందంటే చలి తీవ్రత పెరిగి చేతులు బిగుసుకుపోతున్నాయి. అడుగు బయట పెట్టాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు వెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో చలి గాలులు వీస్తూ దట్టంగా మంచు కురుస్తోంది. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. మనం చూస్తున్నాము తెలుగు రాష్ట్రంలో అయితే ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే చలి తీవ్రత ఘోరంగా కనిపిస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్దాజీ, ఉదయం చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. అసలు ఉదయం 8 దాటినా వృద్ధులు కానీ చిన్నారులు కానీ స్కూల్కు వెళ్లే విద్యార్థులకు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో -డిగ్రీ ఉష్ణోగ్రత పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్కే పరిమితం కానున్నాయి మరో 5 రోజులు అని చెప్పి మనకు ఉష్ణోగ్రతలను బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసినట్లయితే 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 11.4, సిద్దిపేట జిల్లా కొండపాకలో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా చూస్తే ఉదయం 5 నుంచి వ్యవసాయదారులు కానీ బయటకు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్ళేవారు కూడా ఉదయం వెళ్ళే పరిస్థితి లేదు. అదేవిధంగా చిన్నారులు, వృద్ధులు కూడా చాలా సందర్భాల్లో ఉదయం పూట స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఉదయం 9 దాటినా 8 దాటినా లేచి బయటకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో ఒకేసారి ఉష్ణోగ్రతలు -డిగ్రీలు పడిపోవడంతో వీరంతా కూడా ఆందోళన చెందకుండా ఉదయం పూట కొంత చలి తీవ్రతను తట్టుకునే విధంగా కూడా ఆ గైడ్లైన్స్ ఇవ్వడానికి ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పి మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఉదయం ఎవరైతే వెళ్తున్నారో బయటకు వెళ్ళేవారు వ్యవసాయదారులకు కానీ లేకుంటే ఆ క్యాప్ పైన క్యాప్ కానీ లేకుంటే రుమాలు కానీ వ్యవసాయదారులు పెట్టుకొని వెళ్తున్నారు. అదేవిధంగా జర్కిన్ లాంటివి ఉపయోగిస్తున్నారు కూడా చాలా సందర్భాల్లో మనకు తెలుస్తుంది. సర్దాజీ, అదేవిధంగా చూసినట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భిన్నంగా అంటే డిసెంబర్ 10-15 తారీఖు అంటే 25-26 తారీఖు ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటికి మనం చూసినట్లయితే 10-12 తారీఖు వరకే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. -డిగ్రీలకు పడిపోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పని పరిస్థితులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే తీవ్రత పెరిగిపోయి కొన్ని అనారోగ్య పాలయ్యే అవకాశాలు కనుక హాస్పిటల్ చేరే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త తీసుకోవాలి. తల్లిదండ్రులు కానీ లేకుంటే వృద్ధులు కానీ బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్తున్నాను. వెళ్ళినా కానీ కొంత జాగ్రత్త తీసుకునేంత మాత్రం బాగుంటుందని తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే మనకు చాలా సందర్భాల్లో కూడా -డిగ్రీలు పడిపోతుంటాయి. కానీ 8-9 తర్వాత కాకుండా 6-7 గంటలు ఇప్పుడు 9-8-9 అయినా కానీ అదే డిగ్రీ పనిచేస్తుంది కనుక చలి తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. సర్దాజీ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.